ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవిఆర్ కళాశాలలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి జన్మదినం సందర్భంగా ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు పంపిణీ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మట్ట దయానంద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఈసారి ఆయన పునః సర్టిఫికేట్ రద్దు చేయింది. కానీ ఎవరు ఊహించని మరో వైద్య వృత్తికి మాత్రమే పరిమితమైన ఆమె జీవితం అనుకున్న పరిస్థితుల్లో ఊహించని ఎన్నో మలుపులతో రాజకీయ అరంగేట్రం. సరిగ్గా అంటే ఎన్నికలకి మూడు తెలిసిన రాజకీయ కుట్ర మట్ట కుటుంబాన్ని, అభిమానులను ఒక్కసారిగా భయభ్రాంతులను చేసిన సందర్భం జిల్లాలోని పరిస్థితులు జీవితం ఒక తీర్చిన అప్పుడున్న పార్టీని నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో విస్తృతమైన ప్రయాణం కానీ ఇది స్థాయి కార్యకర్తలు, నాయకులు, ఆయన స్నేహితులు, ప్రజలు సైతం తన సొంత కోటికి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. దీంతో దయానంద్ తన అనుచరులతో హైదరాబాద్ వెళ్ళిపోతున్న గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడు చంద్రశేఖర్ చాలా మంచిగా మోటివేషన్ స్పీచ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను కూడా వచ్చింది ఒకే ఒక కారణం. మీరందరూ చాలా మంది యంగ్, నాకు తెలిసి 20, 18, 19, 20 ఈ ఏజ్ వాళ్ళే చాలా మంది ఉంటారు. జీవితం ఇంకా చాలా మీ ముందు ఉంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు షేప్ అవర్ లైఫ్. అంటే ఏంటి, ఐఏఎస్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమాజంని చూసినప్పుడు మేమెందుకు మంచి చేయొద్దు, మేమెందుకు అట్లా వెళ్ళొద్దు అనే వచ్చిన ఆలోచన. మీరు కూడా అంతే. నేను మీకు 2-3 థింగ్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు, ఏమంటారంటే ఆత్మ న్యూనత భావం. అంటే ఒక అరే మాకది తెలియదే, మాకది రాదే, నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు ఉంటుందా? చాలా మంది, నాకు కూడా ఉండేది, చాలా మందికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. అయ్యో మేము చాలా పేదరికంలో పుట్టాము, మాకు అట్లాంటి ఫెసిలిటీస్ లేవు, మేము కాన్వెంట్కి వెళ్ళట్లేదు, మా దగ్గర మంచి బట్టలు లేవు, మా దగ్గర మంచి బ్యాగులు లేదు, బుక్కులు లేదు, వాళ్ళు అంతా మంచి లక్షలు పెట్టి కోచింగ్ పోతున్నారు, నేను కోచింగ్కి పోలేకపోతున్నాను, నా దగ్గర బుక్స్ లేవు, నా దగ్గర కంప్యూటర్ లేదు. ఇలా ఉంటుంది కదా, ఉంటుందా? ఎస్ ఆర్ నో? దీని వల్ల మనమే కించపరుచుకుని, మనమే చిన్నగా ఆలోచించి మనం అక్కడ ఆగిపోతాం. కానీ అది చెయ్యొద్దు. పుట్టినప్పుడు ఎవరైనా పుట్టినప్పుడే ఇంగ్లీష్ పోతూ మీరు 1 నెల చేస్తే, 3 నెలలు చేస్తే, 6 నెలలు చేస్తే మీ డిఫరెన్స్ మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదివాను, కానీ నేను రాసింది సివిల్స్లో మీకు హిస్టరీ తెలియాలి, పాలిటీ తెలియాలి,